దశాబ్దాలుగా మనకు తెలుగు సినిమా అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే గుర్తొస్తుంది. అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలు ప్రపంచంలోనే అతి పెద్దదైన రామోజీ ఫిల్మ్ సిటీ వంటివి ఉండటంతో టాలీవుడ్ అంటే భాగ్యనగరం అన్నట్టుగా మారిపోయింది. షూటింగ్ సెట్టింగ్ల దగ్గర నుంచి నటీనటుల వరకు అందరూ అక్కడే ఉండటంతో సినిమా పరిశ్రమను ఇంకో చోటికి మార్చటం కుదరదు అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ గడ్డపై అమరావతిలో ఒక భారీ సినిమా సామ్రాజ్యం మొదలవ్వబోతుంది. అమరావతిలో దాదాపు 500 ఎకరాల్లో ఒక పెద్ద హైటెక్ గ్లోబల్ ఫిల్మ్ సిటీని నిర్మించబోతున్నారు. ఇది కేవలం సినిమా షూటింగ్ల కోసమే కాదు, కథ రాసుకోవటం దగ్గర నుంచి సినిమా థియేటర్లోకి వచ్చే వరకు ప్రతి పని అక్కడే పూర్తయ్యేలా దీనిని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ కేవలం సెట్టింగ్లు మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమాల్లో చూసేలాంటి గ్రాఫిక్ సెంటర్లు, డబ్బింగ్, ఎడిటింగ్ యూనిట్లు అన్ని ఒకే చోట ఉంటాయి. దీనివల్ల పెద్ద పెద్ద సినిమాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దగ్గరే తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసుకోవచ్చు. కేవలం స్టూడియోలే కాకుండా అమరావతి చుట్టుపక్కల ఉన్న కృష్ణా నది ఒడ్డు, కొండపల్లి కోట, మంగళగిరి కొండలు వంటి ప్రకృతి అందాలు షూటింగ్లకు చాలా బాగుంటాయి. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల హీరోయిన్లు, టెక్నీషియన్లు రావటం కూడా చాలా సులభం అవుతుంది. ఏపీ ప్రభుత్వం కూడా సినిమా షూటింగ్లకు కావలసిన అనుమతులను చాలా వేగంగా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి తోడు స్టూడియోలు కట్టేవారికి రాయితీలు, భూమి కేటాయించడం ద్వారా ఇండస్ట్రీ పెద్దలను ఆకర్షిస్తోంది. ఈ ఫిల్మ్ సిటీ వల్ల కేవలం సినిమాలే కాదు, రాష్ట్రానికి పర్యాటక రంగం ద్వారా కూడా మంచి లాభం ఉంటుంది. ప్రజలు సందర్శించడానికి థీమ్ పార్కులు, హోటళ్లు కూడా ఇక్కడ రాబోతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ సినిమా కోర్సులు నేర్పించే యూనివర్సిటీ రావటం వల్ల మన ఊరి పిల్లలకు కూడా సినిమాల్లో అవకాశాలు వస్తాయి. వేలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా అంటే హైదరాబాద్ తో పాటు అమరావతి పేరు కూడా గర్వంగా వినిపించబోతోంది.